సో హే గైస్, ఐపీఎల్ 2025 కి ఆర్సీబీ టీమ్ ఆన్ పేపర్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. అదందరికీ మనకు తెలిసిందే. బట్ ప్రెసెంట్ అయితే ఐపీఎల్ 2025 కి ఆర్సీబీ టీమ్ కి అయితే ఒక పెద్ద సమస్య ఎదురైందనే చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టీమ్ కి చాలా అంటే చాలా డేంజర్ సైన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అదేంటో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా ఐపీఎల్ 2025 కి ఆర్సీబీ టీమ్ ఆన్ పేపర్ అనేది వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈవెన్ బ్యాటింగ్ లైనప్ మాత్రం ర్యాంపేజ్ అయితే ఉంది. బట్ ఈ ర్యాంపేజ్ బ్యాటింగ్ లైనప్ లో ప్రెసెంట్ అయితే ఒక పెద్ద సమస్య ఎదురైంది. సో అదే వీళ్ళ ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టీమ్ లో ఉన్నటువంటి బ్యాటర్స్ లో ఒక్కరు కూడా ఫామ్ లో లేరు. ఈవెన్ రజత్ పాటీదార్ తప్పిస్తే ఈవెన్ ప్రెసెంట్ ఐపీఎల్ 2025 ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్నటువంటి ఏ ప్లేయర్ కూడా అంత మంచి ఫామ్ లో కనిపించట్లేదు బ్యాటింగ్ లైనప్ లో. ఆర్సీబీ మెయిన్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా ప్రెసెంట్ క్రికెట్ లో అంత మంచి ఫామ్ లో లేడని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ పై ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టీమ్ చాలా అంటే చాలా ఆధారపడింది. బట్ ప్రెసెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్నటువంటి T20I సిరీస్ లో మటుకు ఫస్ట్ T20I మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ ఏదైతే ఐపీఎల్ 2025 కి ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్నారో ఆ ప్లేయర్స్ మొత్తం ఈ యొక్క ఫస్ట్ T20I మ్యాచ్ లో మటుకు చేతులు ఎత్తేసారనే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫిల్ సాల్ట్ అయితే డక్అవుట్ అయిపోయాడు. జాక్ బ్రేజో అయితే 7 రన్స్ కొట్టాడు. లివాన్ లివింగ్స్టన్ అయితే మొత్తంగా 0కే అవుట్ అయిపోయాడు. ఈవెన్ ఆర్సీబీ టీం ఎంతో హోప్స్ పెట్టి ఆక్షన్ లో కొనుక్కున్నటువంటి ఈ 3 ఇంగ్లాండ్ ప్లేయర్స్ మటుకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20I సిరీస్ లో మటుకు చాలా అంటే చాలా పేలవమైన ప్రదర్శన అయితే కనబరిచారు ఫస్ట్ T20I మ్యాచ్ లో. ఇవన్నీ కూడా ఆర్సీబీ టీం కి ఐపీఎల్ 2025 లో వెరీ డేంజరస్ సైన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తుంటేనే సీజన్ దగ్గర పడిపోతుంది. ఐపీఎల్ 2025 మరికొన్ని రోజులు అయితే స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి సిచువేషన్ లో ఆర్సీబీ టీం ప్లేయర్స్ ఫామ్ లో లేకపోవడం ఆర్సీబీ టీం కి పెద్ద దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఆర్సీబీ దగ్గర ఐపీఎల్ 2025 ఉంది మటుకు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అనే చెప్పొచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఐపీఎల్ 2025 కి వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది వాళ్ళ ఆన్ పేపర్ లో. సో ఐపీఎల్ 2025 లో మటుకు ఆర్సీబీ టీం కప్పు కొట్టాలి అంటే ప్రెసెంట్ ఫామ్ లో లేని ఆర్సీబీ బ్యాటర్స్ మటుకు ఖచ్చితంగా ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు ఫామ్ లోకి అయితే రావాలి. అది కూడా మామూలు ఫామ్ లో కాదు, వేరే లెవెల్ ఫామ్ లోకి వస్తేనే ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టీం ఖచ్చితంగా కప్పునైతే కొడతారు. సో విరాట్ కోహ్లీ అండ్ టీమ్ కో త్వరగా ఫామ్ లోకి రావాలని చెప్పేసి ఎంత మంది కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.